నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం. బియ్యంపల్లిలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ. శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవోగా బిఎన్డి స్ఫూర్తి నియామకం. ముక్కుంటి ఆలయంలో బాధ్యతలు చేపట్టిన నూతన ఈవో. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి ఈవోగా రిటైర్ అయిన నాగేశ్వరరావు ఏపీ ఎన్జిఓ ఆధ్వర్యంలో ఘన సన్మానం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం. గుంటూరు జిల్లా పెనుమాకలో నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. శ్రీకాళహస్తి పట్టణంలోని 1వ వార్డు బియ్యంపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ లాంఛనంగా ప్రారంభించారు. పింఛన్లను లబ్ధిదారులకు స్వయంగా అందించారు. అలాగే వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని 1వ వార్డు బియ్యంపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ లాంఛనంగా ప్రారంభించారు. పింఛన్లను లబ్ధిదారులకు స్వయంగా అందించారు. అలాగే వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. పెండింగ్ బకాయిలు కలిపి 7,000 రూపాయల చొప్పున పింఛన్లు అందజేయడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ తమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా నేడు లబ్ధిదారులకు 4,000 రూపాయల పెన్షన్ను పెంచి ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న బకాయి 1,000 రూపాయలతో కలిపి మొత్తం 7,000 రూపాయలు లబ్ధిదారులకు పంపిణీ చేశారని, దేశంలోని ఇదొక చారిత్రాత్మక విషయంగా తెలియజేశారు. ఇక ఇదే విధంగా గత ఎన్నికల్లో తమ నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చే విధంగా త్వరలోనే అన్ని పథకాలను రూపకల్పన చేస్తారని, అందుకు సంబంధించిన కార్యాచరణ చేపడతారని తెలియజేశారు. హలో మాకు పూర్తిగా మంచం మీద ఉంటుంది. అదే పార్టీలో ఉంటే మటుకు బాగా అనేది కామికి పడల సార్ పడిపోయింది అక్క. ముగ్గు నిలబడి అమ్మా. వాళ్ళకి 6,000 పోయడం. జయహిందపురం 6,000 రూపాయలు పెంచి హ్యాండిక్యాప్ పెంచిన 6,000 రూపాయలు నాకు ఇచ్చారు. 3,000 ఇచ్చారు. ఇప్పుడు 6,000 నిర్మాణం చేస్తాను. బియ్యంపల్లి మాది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు పింఛను పెంచినాడు 4,000. మళ్ళీ 3 నెలల డబ్బులు కూడా 1,000 రూపాయలు వేసి 7,000గా ఇచ్చినాడు. ఎంతో సంతోషంగా ఉంది. కానీ సుధీర్ అన్నగాడు మాకు చాలా ఇదిగా ఆయనకి హెల్ప్ చేసినాము. కానీ ఆయన రావాలని కోరుకున్నాం కాబట్టి ఆయన్నే దేవుడు యేసుప్రయ్య రప్పించినాడు. ఆయన్నే గెలిచినాడు. కానీ వికలాంగులకి ఈ పొడుగు ఇది పడకల్లా ఉండే వాళ్ళకి చాలా మేలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా వందనాలు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినము.
మా పార్టీ గెలవడం, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వడం, అన్ని పార్టీలు కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ వార్డులో మాకు ఎన్నో సంవత్సరాల తర్వాత మెజార్టీ వచ్చింది. అంటే మా మీద వాళ్ళకి నమ్మకం వచ్చింది. ఒక కాంగ్రెస్నే నమ్ముకొని ఉన్నారు వీళ్ళు. కాంగ్రెస్ వల్ల వాళ్ళకి ఏం నష్టం జరిగిందనేది వాళ్ళు రియలైజ్ అయ్యారు. అంటే ఎక్కువగా యూత్, పాతకాలం వాళ్ళు అట్లే ఉన్నారు. ఇంకా కొంచెం ఈ కాలం వాళ్ళందరూ కూడా బాగా మార్పు వచ్చింది. మార్పులో వాళ్ళు ఒక మెజార్టీ తెచ్చారు. ఇక్కడ మాకు ఫ్యూచర్ కూడా వాళ్ళదే. వాళ్ళకు కూడా మేము చేయాల్సిందంతా చేస్తాం. అప్పుడు ఒక 20-25 ఏళ్ల క్రితం గోపాలన్న చేసిందే ఇక్కడ అభివృద్ధి, తర్వాత ఏది జరగలేదు. కానీ వాళ్ళు ఒక నమ్మకంతో ఉన్నారు, ఒక వేలో పోయారు ఇక్కడ. కానీ ఎవరు చేస్తారు మనకి బాగా అనేది ఆలోచించుకొని యూత్ అంతా వాళ్ళ ఇండ్లల్లో మాట్లాడి, తల్లిదండ్రులతో మాట్లాడి చేయడం చాలా సంతోషం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేస్తానన్నారో అది తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం 7,000 అంటే పెన్షన్ వాళ్ళకి లాస్ట్ 3 months కూడా 1,000 యాడ్ చేశారు, ఇచ్చారు. ఇటువంటి వాళ్ళు నేను అనుకోవడం రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా ఇదే మంది ఫస్ట్ టైం మనమే ఇస్తున్నాం ఇక్కడ. తర్వాత ఇంకా మిగతా వాళ్ళకి ఇట్లా వికలాంగులకి మామూలుగా 5,000, 4,000, 3,000లోనే ఉన్నింది పోయినసారి జగన్ పాలనలో. కానీ ఇప్పుడు మేము దాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నాం. మరి బెడ్ రిడన్ అయిపోయిన వాళ్ళకి 15,000 ఇస్తున్నారు బాబు గారు. ఇంకా చెప్పుకుంటా పోతే పోయినసారి ఏమేమి చేశారో అవన్నీ మళ్ళీ మొదలు పెడుతున్నారు బాబు గారు. అది మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడైనా డెవలప్మెంట్ కావాలా, డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు. ఈరోజు నేను తొట్టంబేడు పోయేసి వచ్చాను, దగ్గర ఒక 10 ఊర్లకి. అవి కూడా SC STలకి. వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరూ, ఇంకా నేను చెప్పలేను అంతా, ఈ 5 ఏళ్లలో మనం 20 ఏళ్ళు వెనక్కి పోయినట్టు వెళ్ళిపోయాం. దాన్ని మళ్ళీ సరి చేయాలంటే మనకు కొంచెం టైం పడుతుంది. అది సుధీర్, నా కొడుకు సుధీర్ బాగా. శ్రీకాళహస్తీశ్వరాలయ కార్యనిర్వహణాధికారిగా NVS మూర్తి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు సంప్రదాయబద్ధంగా శ్రీకాళహస్తి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవారిని దర్శించుకున్న ఆయనకు పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయ కార్యనిర్వహణాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం తిరుపతి RGC NVS మూర్తికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ సుమారు 7 నెలల నుంచి ఈవోగా పనిచేసిన డిప్యూటీ కలెక్టర్ SP నాగేశ్వరరావుగా ఆ ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో కొత్త అధికారిగా తిరుపతి దేవాదాయ శాఖకు చెందిన మూర్తిని నియమించింది. ఈ మేరకు ఆయన ఈవోగా బాధ్యతలను స్వీకరించారు. మొదట ఆయన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ గా మూర్తి పనిచేశారు. ఆదివారం గురు దక్షిణమూర్తి ఆలయం వద్ద బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఆలయ డిప్యూటీ ఈవో ఏకమరం స్వామి అమ్మవారు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో AC మల్లికార్జున్ ప్రసాద్, AEO సతీష్ మాలిక్, ఆలయ సూపరింటెండెంట్ CSO నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, PRD నాగభూషణం నాయక్, రవి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నమో నమో భవతి జాయమానోన్నాం కేతువృషసామేత్యగ్రే భాగం దేవే కైలాసవాసి భగవాన్ కాళహస్తీశ్వర శివః కళాక్షుడే ఇంద్రశ్చాగ్రస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా వశవో వదన్ శుభముహూర్తోస్తు సూర్యాదినామూల్యస్తు సంకల్పిత సకల కార్య దిగ్విజయాభివృద్ధిరస్తు. పూర్ణంతరాలే మధవ్య సారే
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. రాయల్ లింగేశ్వరుని సన్నిధి సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారంను పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేకం సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏపీఆర్ఓ రమేష్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దేవాలయాలకు వచ్చే భక్తులే భగవంతులుగా, వారి సేవలే పరమవధిగా సిబ్బంది పనిచేయాలని, దేవాలయాల్లో పనిచేసే భాగ్యం అందరికీ దక్కదని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో నాగేశ్వరరావు అన్నారు. ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా ఏపీ ఎన్జిఓ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా నాగేశ్వరరావు ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జిఓ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రతి భక్తుని సహకారంతోనే దేవాలయాలు నడుస్తున్నాయని, కాబట్టి వారిని భగవంతులుగా భావించాలన్నారు. ఈ సభకు ఏపీ పంచాయతీరాజ్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు ఎన్జిఓ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షుడు చెంచురత్నం యాదవ్ అధ్యక్షతను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు సంఘం తరపున దుస్సాలవతో సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు చెంచురత్నం యాదవ్ మాట్లాడుతూ, శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవోగా 6 నెలల పాటు బాధ్యతలు నిర్వహించి నేడు ఉద్యోగ విరమణ చేసిన నాగేశ్వరరావు పనిచేసిన ప్రతి చోట ప్రశంసలు అందుకున్నారన్నారు. అభివృద్ధి అజెండాగా పనిచేస్తారని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చొరవ అభినందనీయమని అన్నారు. రెవెన్యూ శాఖలో ఆందోళనలో పనిచేసిన డిఆర్డీగా పదోన్నతి పొందారన్నారు.
కొంతకాలం ఉమ్మడి చిత్తూరు జిల్లా సీఈఓగా పనిచేసిన ఆయన అమరావతిలో డిఆర్ గా ఉంటూ శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని సేవా భాగ్యం లభించగా ఇక్కడికి వచ్చి 6 నెలల పాటు సేవలు అందించారన్నారు. ఆయన హయాంలో వివాదాలకు అతీతంగా పనిచేశారంటున్నారు. శివయ్య సన్నిధానంలో ఉద్యోగ విరమణ చేయడం ఆయన పూర్వజన్మ సుకృతమని అంటున్నారు. ఉద్యోగ విరమణ సాధారణం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పనిచేసే భాగ్యం ముల్లోకల్ని ఏలే ముఖ్యంకీషుడు కల్పించడం తన అదృష్టమని ఎస్వి నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వంలో కొలువు చేయడం, ఉద్యోగ విరమణ చేయడం సర్వసాధారణమన్నారు. తాను ఇక్కడ స్వల్పకాలం పనిచేసిన మహాశివరాత్రి నిర్వహించే భాగ్యం కలిగిందన్నారు. తాను పనిచేసిన కాలంలో ఉద్యోగుల సహకారం మరవరనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు, అధ్యక్షుడు చెంచురత్నం యాదవ్, కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు భాస్కర్, ఆనంద్ బాబు, కమిటీ సభ్యులు గోవిందస్వామి, రంగమనాయుడు, సురేష్, మోనిశేఖర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ తన సొంత గ్రామమైన కేవీబీపురం మండలం కాట్రపల్లి గ్రామం శ్రీకాళహస్తిలోని సంత మైదానంలో లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ తన సొంత గ్రామమైన కేవీబీపురం మండలం కాట్రపల్లి గ్రామంలో శ్రీకాళహస్తిలోని సంత మైదానంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. వీటిలో 11 కేటగిరీల పింఛన్లను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 1000 చొప్పున మొత్తం 3000, జూలైలో పెంచిన 4000, వెరసి 7000 చొప్పున అందజేశారు. దివ్యాంగులకు 6000, అనారోగ్య కారణాలతో బాధపడుతున్న కొన్ని కేటగిరీలకు 15000, మరికొన్ని కేటగిరీలలో 10,000, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఇతర కేటగిరీ వర్గాల వారి ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఆర్ కూటమి గత ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా నేడు పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామని, తన స్వగ్రామమైన కాట్రపల్లి గ్రామం నుంచి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారని, ఎన్డీఆర్ కూటమి ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజలు సంక్షేమ పథకాలతో సుభిక్షంగా ఉన్నారని, ఇక రానున్న రోజుల్లో ఎన్డీఆర్ ప్రభుత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో ప్రజలను ఆదుకుంటుందని తెలియజేశారు. ఏమి ఇష్టం చదివి వినాలి పింఛన్దారులు 250 మనకి తగ్గించిన లేదు కదా, ఇక్కడ ఏమి తగ్గించొద్దు, చేయొద్దు. ఇంకా ఉంటే కూడా ఏదైనా ఛాన్స్ ఉంటే పెంచండి 1 సరేనా. ఈ ఊర్లో ఉండే ఇంకొకటి పర్వాలేదు చేసేటట్టు నాకు చంద్రయ్య, నాకు చంద్రబాబు నాయుడు, మోడీ, భీమసేను మాకు డబ్బులు ఇచ్చినాడు. మేము ఒళ్ళు బాగలేకుండా చూసుకుంటున్నాము. డబ్బులు ఇచ్చిన దానికే చాలా సంతోషం. మేము ముందుండి ఓట్లు వేసినాము, గెలిపించినాము. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పేదలకు పింఛన్లు ఏదైతే కార్యక్రమం పంపిణీ కార్యక్రమం ఉందో, కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాక అటు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం, ఇటు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం, ఇటు చూస్తే జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అంటే అత్యధిక మెజార్టీతో, మరి ప్రతిపక్ష పార్టీ అన్నటువంటి లేకుండా మెజార్టీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు, ఎందుకంటే ప్రజలు నమ్మారు ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. మరి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మాట ఇస్తే తప్పుడు 11 సంవత్సరాలకి దేశ అభివృద్ధి కోసం ఎలా పాటుపడుతున్నాడో, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం రాష్ట్రానికి కావాలా. మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన చేసినటువంటి సేవలు ఈ రాష్ట్రంలో ప్రజలు గుర్తించుకొని మరి జనసేన పార్టీ నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు మరి ఒక మంచి జరుగుతుందని ఈ రాష్ట్రం మీద మరి ఆలోచించుకొని ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఒక చారిత్రక నిర్ణయాన్ని కూడా.
ఈరోజు పింఛన్ల పంపిణీ ఏదైతే మాట చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్రంలో, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటిగా మరి 4,000 రూపాయలు మరి నిరుపేదలకి ఈ పింఛన్ల కార్యక్రమం పెంచుతూ, అదే రకంగా బ్యాలెన్స్ ఏదైతే 1,000 రూపాయలు 3 మాసాలు ఉందో దాన్ని కలిపి ఈరోజు 7,000 రూపాయలుగా ఈరోజు అందరూ కూడా రాష్ట్రం అంతా ప్రతి దగ్గర ఒక పండుగ వాతావరణం జరుగుతూ ఉంది. నేను కూడా ఈరోజు మరి సత్యవేడి నియోజకవర్గమైనటువంటి కాట్రపల్లి మా గ్రామం నందు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన నాయకులు కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు నన్ను ఆహ్వానించిన దానికి మరొకసారి అందరూ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. డాక్టర్స్ డేని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రజా వైద్యశాలలో పేదల డాక్టర్ గా పేరు తెచ్చుకున్న డాక్టర్ బత్తయ్య నాయుడును ఆయన సహచరుడు నాగూరయ్య ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. 42 ఏళ్లుగా రోగులకు ఆయన చేస్తున్న సేవలను ప్రశంసించారు. డాక్టర్స్ డేని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రజా వైద్యశాలలో పేదల డాక్టర్ గా పేరు తెచ్చుకుని డాక్టర్ బత్తయ్య నాయుడును ఆయన సహచరుడు నాగూరయ్య ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. శాల్వతో సత్కరించి కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించారు. 42 సంవత్సరాలుగా డాక్టర్ వృత్తిలో పైసా కూడా ఆశించకుండా ప్రజలకు సేవ చేస్తున్న డాక్టర్ బత్తయ్య నాయుడు సేవలను కొనియాడారు. డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ వీదాను చంద్రరాయ్ సంస్మరణగా జాతీయ వైద్యుల దినోత్సవం దేశమంతటా డాక్టర్స్ డే జరుపుకుంటున్నామని, ఆయనకు గల ఖ్యాతిని ఆయన జన్మదినం నాడు డాక్టర్స్ డే నిర్వహిస్తూ ప్రతి ఒక్క వైద్యులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు నిస్వార్థ సేవ చేయాలని ఆయన కోరారు. తను గత 40 సంవత్సరాలుగా పేదల వద్ద ఎటువంటిది ఆశించకుండా పేద ప్రజలకు సాయం చేయడం తన పూర్వజన్మ సుకృతమని ఆయన అన్నారు. ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఆయన అభిమానులు శాల్వతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగూరయ్య కుటుంబ సభ్యులు మరియు వెంకటముని, గోపి, వీర రాఘవరెడ్డి, శివయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి వాకరాజు నగర్ శ్రీపురం కాలనీలో ఉన్న భాష్యం పాఠశాలలో జోనల్ ఇన్ఛార్జి లక్ష్మణరావు ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ అరవింద్, ఐ హాస్పిటల్ డాక్టర్ మహిమా ఓంకార్, ఆర్థో ఆప్టల్, విజన్ స్కిన్ శంకర్, క్యాంప్ మేనేజర్ వాసుదేవరెడ్డి విచ్చేశారు. శ్రీకాళహస్తి వాకరాజు నగర్ శ్రీపురం కాలనీలో ఉన్న భాష్యం పాఠశాలలో జోనల్ ఇన్ఛార్జి లక్ష్మణరావు ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వి అరవింద్, ఐ హాస్పిటల్ డాక్టర్ మహిమా ఓంకార్, ఆర్థో ఆప్టల్, విజన్ స్కిన్ సెంటర్, క్యాంప్ మేనేజర్ వాసుదేవరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మహిమా ఓంకార్ మాట్లాడుతూ ప్రపంచంలోని గొప్ప వైద్యులు పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రి డాక్టర్ వీదన్ చంద్రరాయ్ జ్ఞాపకార్థం ఈ దినోత్సవం జరుపుకుంటారని ఆయన తెలిపారు. అనంతరం ఆయన విద్యార్థులకు ఐ చెకప్ చేసి వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేశారు. విద్యార్థులు డాక్టర్స్ల వేషధారణతో అందరినీ అలరించారు. వైద్యం నారాయణ హరి అని ప్రాచీన సంస్కృత పదం ప్రకారం వైద్యుడే భగవంతుడు అని, అలా ప్రాచీన సంస్కృత పదం ప్రకారం వైద్యుడే భగవంతుడు. అలా చిన్నారి డాక్టర్లను చూసి పెద్దయ్యాక వారు డాక్టర్లుగా మారి సమాజం కోసం పాటుపడాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బాలాజీ, లిటిల్ ఛాంప్స్ ఇన్ఛార్జి సుధాకుమారి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. ఏర్పేడ్ మండలంలో పెరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధికారులతో పాటు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఏర్పేడ్ మండలంలో పెరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధికారులతో పాటు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఎస్టీ కాలనీ, మేల్రపాక, ఎస్సీ కాలనీ, అమంతూరు గ్రామ పంచాయతీ, మన్న సముద్రం, బండరపల్లి, చిందేపల్లి గ్రామాల్లో అధికారులు స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు క్లస్టర్ ఇన్ఛార్జి రెడ్డివారి గురువారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చింది. దాంట్లో భాగంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెంచిన 4,000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 6,000, కిడ్నీ పెరాలసిస్ వ్యాధిగ్రస్తులకు 10,000, మంచానికే పరిమితమైన వ్యాధిగ్రస్తులకు 15,000 రూపాయల వంతున పెంచి సుమారు రాష్ట్రంలో 65 లక్షల పైచిలుకు పెన్షన్లను 4,390 కోట్ల పైచిలుకు అందించడం దేశ చరిత్రలో తొలిసారని అన్నారు. సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే దాంట్లో భాగంగా రాష్ట్ర ఆర్థికంగా కష్టాల్లో ఉన్న 1వ తారీఖును సచివాలయ సిబ్బంది ద్వారా వారి ఇళ్ల వద్దకే పింఛన్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఆ కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పాల్గొని పెన్షన్ ని స్వయంగా అందించడం చంద్రబాబు విశ్వసనీయతకు నిదర్శనమని అన్నారు. అనంతరం బండారుపల్లి గ్రామంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి ఆధ్వర్యంలో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పింఛన్దారులు మరియు నాయకుల సమక్షంలో ఘనంగా పాలాభిషేకం నిర్వహించి అక్కడే పెన్షన్దారుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రెడ్డివారి గురువారెడ్డితో పాటు పార్లమెంటు బీసీ ఉపాధ్యక్షులు రాచాడు సుబ్రహ్మణ్యం, పార్లమెంటు ఎస్సీ అధికార ప్రతినిధి కేకే రమణ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ శివశంకర్ రెడ్డి, మండల యువత అధ్యక్షులు సర్పంచ్ గుణ యాదవ్, ఇతర నేతలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. కళారంగానికి ఘంటసాల చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. కళారంగానికి ఘంటసాల చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాల పైన వారి పాటలపైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని తులసిరామును సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం, భాస్కర్, కృష్ణమూర్తి, టీచర్ తిరుమలయ్య, తొండమానాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, మురళి, చిత్రపు హనుమంతరావు, చెంగల్రావు, ఆదిస్వామి, చంద్రశేఖర్ రెడ్డి, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. పూతలపట్టు మండలం పేటమిట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెంపు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ముందుగా గ్రామంలోని కోదండ రామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్లు ప్రారంభించారు. పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెంపు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ముందుగా గ్రామంలోని కోదండ రామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్లు ప్రారంభించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అమర్ రాజా అధినేత గల్లా రామచంద్ర నాయుడుతో కలిసి ఇంటింటికి వెళ్లి 7,000 రూపాయల సొమ్మును పెన్షన్దారులకు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని 2,71,696 మందికి గాను 181 కోట్ల రూపాయలతో పింఛన్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇంటింటి వద్దకు వచ్చి దీంతో అందజేయడం జరుగుతుందన్నారు. ఈ రోజు సాయంత్రం లోపు 100% పూర్తి చేయాలని పూర్తి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఎవరైనా పెన్షన్ తీసుకొని ఎడల అలాంటి వారికి రేపటిలోగా పెన్షన్ పంపిణీ చేస్తామని తెలియజేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తున్నదని తెలిపారు. ఇది గొప్ప విషయమని పెన్షన్దారులు గ్రహించాలని కోరారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ ఈ రోజు పండుగ వాతావరణంలో పింఛన్లను పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. ఎన్నికల సమయంలో పింఛన్లు నిలిపివేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ పార్టీ నాయకులు నిందలు వేయడం సిగ్గుచేటని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తాము ఇచ్చిన హామీని నెరవేర్చమని తెలిపారు. పేదల కడుపును నింపేది ఒక తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తించాలని అన్నారు. సంక్షేమం అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే పేదల సంక్షేమం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్టీఓ చిన్నయ్య, గ్రామ సర్పంచ్ గల్లా రాధాకృష్ణ, డిఆర్డీఏ పీడీ తులసి, గ్రామ పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు. పలుకునేరు 19వ వార్డు భూమిదొడ్డిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో కార్యక్రమాన్ని మాజీ మంత్రి శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి గత 3 నెలలుగా ఇవ్వని 3,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయల పెన్షన్ అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన పింఛన్ మొత్తాన్ని పెంపుదల చేయడంతో పాటు బకాయిలను కలిపి పింఛన్లను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేశారు. తొలి రోజు కార్యక్రమంలో ఉదయం 6 గంటలకల్లా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పెనుమాకలోని నిరుపేద కుటుంబానికి వెళ్లి పింఛన్లు అందించారు. ప్రభుత్వంలో ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తాజాగా గుంటూరు నియోజకవర్గంలోని పెనుమాకలో చంద్రబాబు పర్యటించారు. ఈ రోజు ఉదయం నుంచి జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా గుంటూరు జిల్లా పెనుమాకలోని ఎస్టీ కాలనీలో పర్యటించారు చంద్రబాబు. ఉదయం 6 గంటలకు కాలనీలో స్వయంగా చంద్రబాబు లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. బనావత్ పాములు నాయక్ కుటుంబం చంద్రబాబు చేతుల మీదుగా పింఛన్ను అందుకుంది. పాములు నాయక్ కు వృద్ధాప్య పింఛన్, ఆయన కుమార్తె శివకుమారికి వితంతు పింఛన్, ఆయన భార్యకు రాజధానిలో భూమి లేని వారికి అందజేస్తున్న పింఛన్ను స్వయంగా చంద్రబాబు అందజేశారు. దేశంలోని తొలిసారి ఒక ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందజేశారు. ఇలాంటి సంఘటన ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా జరగలేదని చెప్తున్నారు. పింఛన్ల పంపిణీ అందజేసిన వెంటనే గ్రామంలో చంద్రబాబు పర్యటించారు.
గ్రామ మసీదు సెంటర్ వద్ద ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించి పలువురు లబ్ధిదారులు స్థానిక గ్రామస్తులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 65.18 లక్షల మందికి పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం 4,408 కోట్లు విడుదల చేస్తామని, లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఈ మొత్తాన్ని పంపిణీ చేస్తామని అన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వంలో జరిగిన అసమర్థ పాలనను సరిచేస్తున్నామని, తన జీవితంలోనే జగన్ లాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదన్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుమాకలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఓ మహిళ అడిగిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రులకు ఎంత అవసరమో చెప్తూనే ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న ఒడిదుడుకులు, టెక్నికల్ సమస్యలపైన వివరణాత్మకంగా వివరించారు చంద్రబాబు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం బీఏపీ విరామ సమయంలో అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ దుబారపు రామారావు, ఎక్స్-ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, కోలగట్ల వీరభద్రస్వామి వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ రోజు ఉదయం బీఏపీ విరామ సమయంలో హీరో సందీప్ మాధవ్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల హీరో మాట్లాడుతూ తిరుమలలో భక్తుల సౌకర్యాలు బాగున్నాయని, గతంలో కన్నా ఇప్పుడు అన్నప్రసాదం సౌకర్యాలన్నీ బాగున్నాయని హీరో సందీప్ మాధవ తెలిపారు. డైరెక్టర్ సుధీర్ రామ్ బజరంగ్ అనే సినిమా తీస్తున్నానని, సినిమా మాస్ గా ఉంటుందని, నేను రాజ్ తరుణ్ కలిసి ఈ సినిమా చేస్తున్నామని, అందుకోసం స్వామివారి ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చామని తెలిపారు. బయోపిక్ సినిమాలు వస్తున్నాయని, వచ్చిన అవకాశాలన్నింటినీ నేను వదులుకోనని హీరో సందీప్ మాధవ తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు తిరుపతి జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. కట్టంలో ఇస్తున్న పెన్షన్లను 1000 రూపాయలు పెంచిన ప్రభుత్వం దీనికి తోడు 3 నెలల బకాయిలను కూడా కలిపి 7,000 రూపాయల పెన్షన్లను ఈ రోజు పంపిణీ చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పెన్షన్ మొత్తాన్ని చేరవేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో పెన్షన్ అందుకోవడంతో పలువురు లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు కొనసాగింది. ఈ మాసంలో పెంచిన పెన్షన్ మొత్తంతో పాటు గతంలో ఉన్న బకాయిలను కలిపి పెన్షన్లు అందిస్తుంది ప్రభుత్వం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ తదితర వర్గాల వారికి పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచింది. ఇందులో 11 కేటగిరీలకు చెందిన వారి పింఛన్ సొమ్మును 3,000 నుంచి 4,000కు పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి 4,000తో పాటు ఏప్రిల్, మే మరియు జూన్ మాసాలకు సంబంధించి పెరిగిన పింఛన్ సొమ్ము నెలకు 1,000 రూపాయల చొప్పున 3 మాసాల ఆరియర్స్ కలుపుకొని మొత్తం 7,000ను పంపిణీ చేస్తున్నారు. 2వ కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు 3,000 నుంచి 6,000కు, 3వ కేటగిరీలోని పూర్తి స్థాయి దివ్యాంగులకు 5,000 నుంచి 15,000కు మరియు 4వ కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి 5,000 నుంచి 10,000కు పెన్షన్ పెంచారు. ఇక తిరుపతి జిల్లాలో మొత్తం 2,69,162 మందికి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. దీనికోసం మొత్తం 182.33 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ఈ రోజు ఉదయం నుంచి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేస్తున్నారు. తొలి రోజైన ఈ రోజు సగం కన్నా ఎక్కువ పింఛన్లను పంపిణీ చేశారు. ఆధార్తో అనుసంధానమైన సర్వర్లో లోటుపాట్లు ఉండడంతో పింఛన్ల పంపిణీ ప్రక్రియ కాస్త మొరాయించినప్పటికీ వెంటనే ఈ సమస్యను పరిష్కరించి పింఛన్ను పంపిణీ యథావిధిగా కొనసాగేలా చేశారు. ఈ రోజు పింఛన్లు తీసుకుని వారికి రేపు కూడా పింఛన్లను తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున పింఛన్ మొత్తాన్ని అందుకోవడంతో పలువురు లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 81,005 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 81,005 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 28,244 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.94 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి.
టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం కంపార్ట్మెంట్ లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి భక్తుల క్యూ లైన్ టీబీసీ వరకు ఉంది. ఈ క్యూ లైన్ ఇంకా పెరుగుతూనే వస్తుంది. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్ లో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో ఎస్ఎస్టీ టైమ్ స్లాట్ టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ. నడకదారిలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం 15,000 టోకెన్స్ జారీ చేస్తుంది. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్ లో, శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తుంది. V2 న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం. బియ్యంపల్లిలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ. శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవోగా బిఎన్డి స్ఫూర్తి నియామకం. ముక్కుంటి ఆలయంలో బాధ్యతలు చేపట్టిన నూతన ఈవో. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి ఈవోగా రిటైర్ అయిన నాగేశ్వరరావు ఏపీ ఎన్జిఓ ఆధ్వర్యంలో ఘన సన్మానం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం. గుంటూరు జిల్లా పెనుమాకలో నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.